దేవుడిచ్చిన వనరులను బట్టి మనం చూసుకున్నట్లయితే గాలి, ఎండ, నీరును మూడింటిని తీసుకున్నట్లయితే గాలి ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడికి పోతుందో మనకు తెలియదు. కానీ దేవుడే ఆ గాలిని మనకు ప్రసాదిస్తున్నాడు. గాలి లేకపోతే ఒక్క క్షణం కూడా మనం బతకలేము. ఒకసారి మీరు చూడండి, ట్రై చేయండి. మీరు ఒక్క క్షణం కూడా మీరు ఉండలేరండి గాలి లేకపోతే. అదేవిధంగా మనం ఒక ఉదాహరణ చూసినట్లయితే చెరువు దగ్గర చేపలు పట్టేవాళ్ళు చేపలు పడుతుంటారు. వాళ్ళు చేపల్ని పట్టి వాళ్ళు ఒడ్డున వేసినప్పుడు చేప గిలగిల కొట్టుకొని అది ఎంతో గిలగిల కొట్టుకొని ప్రాణం విడుస్తుంది. అదేవిధంగా దేవుడు కూడా మనకు గాలిని అనుగ్రహిస్తున్నాడు. గాలి లేకపోతే మనం బ్రతకలేము. అది దేవుడే మనకు గాలిని అనుగ్రహిస్తున్నాడు. ప్రపంచంలో కొన్ని కోట్ల ప్రజలకు ఉంటే ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డకి ఆయన గాలిని అనుగ్రహిస్తున్నాడు. అదేవిధంగా నీరుని అనుగ్రహిస్తున్నాడు, ఎండను అనుగ్రహిస్తున్నాడు. ఈ నీరు లేకపోతే నీరు కూడా మనం తాగలేదు. నీరు ఒక్క క్షణం నీళ్ళు లేకపోతే మనం బతకలేమండి. నీరు కానీ అదేవిధంగా గాలి కానీ లేకపోతే మనం బతకలేము. గాలి చూసినట్లయితే ఎన్నో కోట్ల మందికి జనాలకి దేవుడు ఆయన సమృద్ధిగా గాలిని అనుగ్రహిస్తున్నాడు. అందరిని ఆయన పోషిస్తున్నాడు, అందరిని ఆయన కాపాడుతున్నాడు. కాబట్టి సంవత్సరం అంతా కూడా దేవుడు కాపాడండి. జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు 2025 సంవత్సరం అంతా కూడా ఆయన కృపను బట్టి మనల్ని కాపాడాడు. ఆయన కృపను బట్టి మనం దీవించాడు. ఆయన కృపను బట్టి మనం ఆశ్రయించాడు. కాబట్టి మనం ఎంతైనా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.